మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుందా జ్యువెలర్స్ లో అన్ని జ్యువెలరీపై బిఏ 2 to 12% మాత్రమే. నో మేకింగ్ చార్జెస్. విచ్చేయండి ముకుందా జ్యువెలర్స్. మా నూతన బ్రాంచెస్ అతి త్వరలో జూబ్లీహిల్స్ మరియు వైజాగ్ లో ప్రారంభం. కాంగ్రెస్ 2 ఏళ్ల పాలనలో ఎలాంటి అవకతవకలకు ఆస్కారం ఇవ్వలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వంపై కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని ఖమ్మం సభలో మండిపడ్డారు. అనవసర ప్రచారం చేస్తూ విపక్షాలు బలపడడానికి అవకాశం కల్పిస్తున్నారని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్న సీఎం పురపాలక ఎన్నికల్లో పట్టం కట్టాలన్నారు. 2034 వరకు కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో అధికారంలో ఉంటుందని సీఎం పునరుద్ఘాటించారు. రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్య రంగానికి ప్రాధాన్యమిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లాలో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి 362 కోట్ల విలువైన అభివృద్ది పనులకు శ్రీకారం చుట్టారు. తొలుత మద్దులపల్లిలో జేఎన్టీయూ కళాశాల భవనానికి శంకుస్థాపన చేశారు. అనంతరం నర్సింగ్ కళాశాలను ప్రారంభించారు. మున్నేరు, పాలేరు లింక్ కెనాల్ నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టిన సీఎం మద్దులపల్లి వ్యవసాయ మార్కెట్ను ప్రారంభించారు. కూసుమంచిలో నిర్మించనున్న 100 పడకల ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలో నర్సింగ్ చేసిన వారికి దేశాల్లో మంచి డిమాండ్ ఉందన్న సీఎం నర్సింగ్ ఉద్యోగులను ఎంతమందినైనా నియమించుకునే దేశాలు చాలా ఉన్నాయని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రాధాన్యతలో ఎడ్యుకేషన్ అండ్ హెల్త్, పేద ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం అందించగలిగింది నాణ్యమైన విద్య, నాణ్యమైన వైద్యం. ఈ రెండింటిని ప్రాధాన్యత క్రమంలో పెట్టుకొని ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నది. విదేశాలలో కూడా బీఎస్సీ నర్సింగ్ స్టూడెంట్స్ కి విపరీతమైన డిమాండ్ ఉన్నది. ఈ నర్సింగ్ కాలేజ్లో కూడా జపనీస్ లాంగ్వేజ్, జర్మన్ లాంగ్వేజ్ నేర్పించడానికి అవసరమైన కార్యాచరణ తీసుకుంటాము. మీరందరూ బాగా కష్టపడి చదివి మంచి వైద్య సేవలు అందించాలి. అనంతరం మద్దులపల్లిలోనే జరిగిన మున్సిపల్ ఎన్నికల కార్యకర్తల సన్నాహక సమావేశంలో సీఎం పాల్గొన్నారు. 2 ఏళ్ల పాలనలో ఎలాంటి అవకతవకలకు ఆస్కారం ఇవ్వలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. శుక్రాచార్యుడేమో ఫామ్ హౌస్ పోయిండు, మారుచుడు సుబాహుడేమో బామ్మార్తుల ముసుగులో అసెంబ్లీ లోపలికి వస్తుండ్రు. ఇవాళ మారీచుడు మీకు తెలుసు, మారీచుడే మాయ జింక రూపంలో సీతను ఎత్తుకపోవడానికి రావణాసురుడికి సహకరిస్తే చివరికి మారీచుడి సావు రాముడి చేతిలోనే తప్పలేదు. అట్లనే ఈనాడు ఈ ప్రభుత్వాన్ని బట్టగాల్చి మీదెయ్యాలి, ఈ ప్రభుత్వాన్ని బదనాము చెయ్యాలి అని అడ్డగోలుగా ప్రచారాలు ఈరోజు చేసే ప్రయత్నము మారీచుడు సుబాహుడు చేస్తున్నారు. ఆనాడు మాయలేడి రూపంలో వస్తే ఈనాడు సోషల్ మీడియా రూపంలో వస్తున్నారు. లేని అవాకులు చవాకుల మంత్రముల మీద ఈరోజు ప్రచారాలు చేస్తున్నారు, ప్రత్యక్షంగా పరోక్షంగా. ఈనాడు టెండర్ల గురించి కొన్ని పత్రికలు రాస్తున్నాయి. సింగరేణిలో కొంత కుంభకోణం జరిగింది, బొగ్గంత మాయమైందని. నేను ఆ పత్రికలకు, ఆ టీవీలకు, ఆ సోషల్ మీడియా వాళ్లకు, ఆ రాజకీయ పార్టీ నాయకులకు నేను చెప్పదలుచుకున్నా, ఈ ప్రభుత్వంలో అవకతవకలకు తావు లేదు. అనవసరమైన ప్రచారాన్ని, తప్పుడు ప్రచారాన్ని కల్పించడం ద్వారా అపోహలు కల్పించి మళ్ళీ శుక్రాచార్యుడు, మారీచుడు, సుబాహుడు బలపడడానికి మీరు ప్రత్యక్షంగానో పరోక్షంగానో సహకారం చేస్తున్నారు. మీకు మీడియా పంచాయతీలుంటే తలుపు మూసుకొని కొట్టుకోండి, లేకపోతే ఒకరి మీద ఒకరు బురద జల్లుకోండి. అందులో మమ్మల్ని లాగి ఆంబోతులు కొట్లాడితేనంట లేగదూడల కాళ్ళు ఇరిగినాయంట. 2 మీడియా యజమానులు కొట్లాడుకుంటే మీరు కొట్లాడుకోండి, కానీ మా మంత్రులని బదనాం చేసే కార్యక్రమాన్ని మీరు తీసుకోకండి. ఒక్కసారి ఆలోచన చేసి వాస్తవాలను తెలుసుకొని రాసే ముందు మమ్మల్ని వివరణ అడగండి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రోజుకి 24 గంటలు, సంవత్సరానికి 365 రోజులు ప్రజా జీవితంలో ఉన్న, ప్రజలకు అందుబాటులో ఉన్న మీడియాకు కావలసిన వివరణ ఇవ్వడానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను సిద్ధంగా ఉన్నా. ఖమ్మం జిల్లాలో బీజేపీని నిషేధించినట్లే బీఆర్ఎస్ ను గెలిపించొద్దని సీఎం సూచించారు. 2034 వరకు కాంగ్రెస్ పార్టీనే రాష్ట్రంలో అధికారంలో ఉంటుందని పునరుద్ఘాటించారు. బీజేపీ అయితే ఆనమాలు కూడా ఖమ్మం జిల్లాలో లేవు. ఎక్కడ కూడా ఏకలింగం, తోకలింగం కూడా బీజేపీ వాళ్ళు ఖమ్మంలోకి మీరు రానియలే. మీరు తెలివి కల్లోలు. అందుకే బీజేపీని రాజ్యాంగానికే ప్రమాదం పొంచి ఉందని మొదటి నుంచి ఖమ్మం జిల్లాలో బీజేపీని నిషేధించిండ్రు. ఆ నిషేధం భవిష్యత్తులో కూడా కొనసాగుతుందని నేను విశ్వసిస్తున్నా. కాకపోతే మారీచులు మళ్ళా బయలుదేరిండ్రు. శివరాసన్లు నిన్నమన్ననే మీటింగులు పెట్టిర్రు ఖమ్మంలో. శివరాసన్ మాటలు నమ్మో, మారీచుడి మారువేషంలో వచ్చినోని నమ్మో, ఒకటో ఆరో అక్కడ ఇక్కడ తులసి వనంలో గంజాయి మొక్కల్లాగా ఎవరన్నా గెలిపిస్తారంటే గెలిచినోడు మళ్ళీ మీ కాళ్ళల్లో కట్టబెట్టి ఖమ్మంకు వచ్చే ప్రాజెక్టులను నిలిపివేసే ప్రమాదం ఉన్నది. వాడో వీడో
వస్తున్నాం అని ఏడికి రాడు. వచ్చేటోనికి ఇరిగింది, ఫామ్ హౌస్లో వండుకున్నాడు. ఇంక వచ్చేటోడు ఎవరు లేడు, లేచేటోడు లేడు, లేచి నిలబట్టోడు లేడు. వచ్చేటోడు చెప్తే నమ్మేటోడు లేదు. 2023 నుంచి 2034 వరకు మనమే అధికారంలో ఉంటాం. చరిత్ర పునరావృతం అవుతుంది. భద్రాచలాన్ని అయోధ్య తరహాలో అభివృద్ధి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. గత ప్రభుత్వం 100 కోట్లతో అభివృద్ధి చేస్తామని చెప్పి మాట తప్పిందన్నారు.